బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందర్రాబ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్, పొలిటికల్ పీపుల్ యొక్క మనం పోర్ట్ఫోలియోస్ చూస్తూ ఉన్నాము. వాటిలో భాగంగా శశి థరూర్ గారు ఎవరైతే ఎక్కువగా ఫారెన్ వాటిలో ఇన్వెస్ట్ చేశారో, అలాగే ద ఫేమస్ పొలిటీషియన్ రాహుల్ గాంధీ గారి పోర్ట్ఫోలియో చూడడం జరిగింది. ఇక థర్డ్ ఎపిసోడ్లో ఎవరి పోర్ట్ఫోలియో మనం చూడబోతున్నాం? బెంగళూరు సౌత్ ఎంపీ అండి, అండ్ తేజస్వి సూర్య. పోర్ట్ఫోలియో మొత్తం 4.1 crore అండి మొత్తం. అందులో ఒక మ్యూచువల్ ఫండ్స్ ఒకటే రఫ్గా 2 కోట్లు అండి, అండ్ ఈక్విటీ మార్కెట్లో 3.7 crore మొత్తం మీద, అండ్ 4.1 crore దాకా ఉంది పోర్ట్ఫోలియో. సో ఇందులో ఉన్న ఇదేంటంటే మ్యూచువల్ ఫండ్స్ మొత్తం 26 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి. టోటల్ పోర్ట్ఫోలియోలో 26. నిజంగా ఒక మనిషికి ఇన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ అవసరం అంటే వాళ్ళ అడ్వైజర్ నిజంగా రాంగ్ పర్సన్ అండి. ఇన్ని అవసరం లేదు. బేసికల్గా మ్యూచువల్ ఫండ్స్ ఆల్మోస్ట్ 1.99 crore అంటే 2 crores అనే రఫ్గా అరౌండ్. సో ఇందులో మ్యూచువల్ ఫండ్స్లో కోటాక్ స్మాల్ క్యాప్ మీరు చూసారా? ప్రతి ఒక్కరికి స్మాల్ క్యాప్ ఉంది. స్మాల్ క్యాప్ ఉంది సార్. ఇంకో డౌట్ ఏంటంటే 26 మ్యూచువల్ ఫండ్స్ అంటే లాంగ్ టర్మ్ పెట్టుకున్నాడు కదా. రైట్. అంత లాంగ్ టర్మ్లోనే ఇవ్వాలి, నాకు కంఫర్టబుల్గా ఇప్పుడు ఏం అవసరం లేదు అన్నట్టు ఎలా ఉన్నారంటారు? యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళందరికీ అడ్వైజర్స్ ఉంటారండి. వాళ్ళు అడ్వైజ్ చేస్తేనే వీళ్ళు కొనగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో చాలా బిజీగా ఉంటారు. ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్లో కూడా ఇవి చూసుకుని మెయింటైన్ చేసే అంత లేదు. బట్ నిజంగా ఈ 26 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయంటే ఇట్స్ వెరీ బ్యాడ్ డిసిషన్ అండి. ఎందుకంటే ఒక స్మాల్ క్యాప్లో చూడండి, కొటాక్ స్మాల్ క్యాప్, అందులో ఆల్మోస్ట్ 17 lakhs ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కెనరా రూబికో మల్టీ క్యాప్, అండ్ ఇది 16 lakhs ఉన్నాయి. అండ్ హెచ్డిఎఫ్సి మల్టీ క్యాప్, ఆల్రెడీ ఒక మల్టీ క్యాప్ ఉంది కదా, మళ్ళీ మల్టీ క్యాప్ ఇది. తర్వాత మళ్ళీ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ స్మాల్ క్యాప్, మళ్ళీ టాటా స్మాల్ క్యాప్, ఎస్బీఐ స్మాల్ క్యాప్, యాక్సిస్ స్మాల్ క్యాప్. ఇండియాలో అన్ని స్మాల్ క్యాప్స్ ఉన్నాయి. దీని బదులు మనం డైరెక్ట్గా ఈ ఫండ్ తీసుకోవచ్చు. ఏది మన స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ తీసుకోవచ్చు. అందుకని అడ్వైజర్ ఎవరిచ్చారో కానీ చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ ఎవరి ప్రయారిటీ వాళ్ళది. మొత్తానికైతే ఇండియాలో ఉన్న స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ మొత్తం ఉండండి ఈ పోర్ట్ఫోలియోలో. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, ఈ 3 మొత్తం అన్ని కంపెనీస్ పెట్టుకున్నారు. 26 ఇది కోటాక్ కావచ్చు, యూటీఐ కావచ్చు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కావచ్చు, మిరా అసెట్ కావచ్చు, కెనరా రూబికో కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, అన్ని రకాల కంపెనీస్ యొక్క మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ అన్ని పెట్టుకున్నారు. మొత్తం మీద 2 కోట్ల పోర్ట్ఫోలియో. అంటే స్టాక్స్ వైజ్ మనం చూసుకుంటే కనుక డ్రింకింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండి, అండ్ బిఎస్సి ఇండియా, అండ్ ఎవరిడీ ఇండస్ట్రీస్, అండ్ ఇందూస్ టవర్, అండ్ జస్నోఫాల్ ఫార్మాస్యూటికల్స్, నెట్వర్క్ 18, అండ్ స్టార్ ఫార్మా, అండ్ తేజస్ నెట్వర్క్స్. వీటన్నిటిలో 1,70,00,000 దాకా ఉన్నాయి. మొత్తం మీద కనుక చూసుకుంటే ఈ పోర్ట్ఫోలియో మొత్తం ఉంది, అండ్ 4.1 crore పోర్ట్ఫోలియో అండి. ఓకే. బట్ అంత స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్లో అయితే కనబట్టలేదు అంటారు? అంటే ఓవర్గా ఓవర్ ల్యాప్ అవుతున్నాయి అన్నీ కూడా. ఎందుకంటే ఒక స్మాల్ క్యాప్లు ఎవరి దగ్గర తీసుకున్నా అదే స్మాల్ క్యాప్స్ 60-70% దాకా ఉంటాయి ఓవర్ ల్యాప్. బట్ యూ హ్యావ్ టు పే మల్టిపుల్ టైమ్స్. వాళ్ళకి ఎక్స్పెన్స్ రేషియో పే చేయాలి. ఇప్పుడు స్మాల్ క్యాప్ క్వాంటిటీలో పే చేయాలా, వీళ్ళకి పే, యాక్సెస్ పే చేయాలి, ఎస్బీఐకి పే చేయాలి. ఇవి ఇందులో కొన్ని అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి, కొన్ని బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. అందుకని ఇన్ని అవసరం అంటే అవసరం లేదు. ఈ సంవత్సరం కొటాక్, ఎస్బీఐ తక్కువ పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఇండెక్స్ ఫండ్స్ కూడా ఉన్నాయి, నిఫ్టీ, నెక్స్ట్ 50 ఇవి కూడా. అందుకని నిజంగా నాలాంటి వాళ్ళు అడ్వైజర్గా అయితే మాత్రం 2 లేదా 3తో ఆపేస్తాను. ఇన్ని అవసరం లేదంటారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే నేను వాళ్ళకి మెయింటెనెన్స్ ఫీజు కట్టలేదు, ఎక్స్పెన్స్ రేషియో పే చేయాలా. 22 ఎందుకు పే చేయాలి, 26 వాటికి ఎందుకు పే చేయాలి నేను? ఎక్స్పెన్స్ రేషియోస్ అవసరం లేదు. అందుకని 2 లేదా 3 తీసుకుంటాను నేనైతే. తను మాత్రం ఆల్మోస్ట్ 2 కోట్ల వరకు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, కానీ మొత్తం కూడా ఓవర్ ల్యాప్ అవుతున్నాయి. స్మాల్ ఒక 6-7 ఉన్నాయి, మిడ్ 6-7 దాకా ఉన్నాయి, ఫ్లెక్సీ 6-7 దాకా ఉన్నాయి. అవసరం లేదంతా. గుడ్ థింగ్ ఏమో స్టాక్ మార్కెట్లో ఉన్నాడు, మంచి పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్నాడు. బ్యాడ్ థింగ్ ఏమో ఓవర్ ల్యాప్ అవుతున్నాయి మ్యూచువల్ ఫండ్స్. ఓకే. మొత్తం మీద మనం చూసుకుంటే ఇండియాలో చాలామంది పొలిటీషియన్స్ అందరు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, అండ్ సేఫ్టీగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే. అండ్ చిన్న రిటైలర్ లాగా వీళ్ళు ఆప్షన్ ట్రేడింగ్, ఫ్యూచర్స్ ట్రేడింగ్ అవి చేసుకోవట్లేదు. చూడండి, మంచి పోర్ట్ఫోలియో డెవలప్ చేసుకున్నారు. దట్స్ గుడ్ థింగ్ అనమాట. సో ఇది బెంగళూరు సౌత్ ఎంపీ అండి తను, తేజస్వి సూర్య, మంచి యంగ్స్టర్. దట్స్ గుడ్. సో అందులోనూ ముఖ్యంగా యంగ్స్టర్గా ఉన్న టైంలోనే 26 మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈయన. అయితే జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా ఎక్కువ ఈక్విటీలో చూస్తూ ఉండేది ఒక కామన్ థింగ్ అయిపోయింది ఒకప్పుడు.
వస్తుంది. బట్ వెళ్ళే కొద్ది మ్యూచువల్ ఫండ్స్ మీద అవేర్నెస్ పెరుగుతూ వస్తుంది. రైట్. బట్ ఎవరైనా సార్ మీరేం సజెస్ట్ చేస్తారు ఇన్ కేసు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి ఒక నెంబర్ ఇవ్వాలి అన్నట్టయితే ఏ ర్యాంకింగ్ ఇస్తారు? బేసికల్గా డైరెక్ట్ స్టాక్ పికింగ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ వెరీ ఛాలెంజింగ్ అండి. ఎందుకంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో కంపెనీస్ రీరేటింగ్ అవుతూ ఉంటాయి, డీరేటింగ్ అవుతూ ఉంటాయి. డీరేటింగ్ అయినప్పుడు స్టాక్ రేట్ పడిపోతూ ఉంటుంది, రీరేటింగ్ జరిగినప్పుడు స్టాక్ రేట్ పెరుగుతూ ఉంటుంది. రెండోది స్టేటస్ మారుతూ ఉంటుంది. స్టార్టప్ కంపెనీస్ కాస్త గ్రోత్కి వెళ్ళిపోతే, గ్రోత్ కాస్త మెచ్యూరిటీకి వస్తాయి, మెచ్యూరిటీ కాస్త డిక్లేర్స్ అయిపోతూ ఉంటాయి. హ్యూమన్ లైఫ్ సైకిల్ ఎలా రొటేట్ అవుతుంటాయో కంపెనీస్ కూడా అలా రొటేట్ అవుతూ ఉంటాయి. అండ్ వరల్డ్ వైడ్గా న్యూస్ అన్ని ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇంటర్నేషనల్ కావచ్చు, నేషనల్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, జియోగ్రఫీ వైజ్ కావచ్చు, సెక్టార్ కావచ్చు, కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ వల్ల ఇవి బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. వీటన్నిటిని ట్రాక్ చేసుకుంటూ వాటిని మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ పట్టడం వెరీ ఛాలెంజింగ్. అండ్ మనకున్న రిటైలర్స్కి తక్కువ అమౌంట్ తోటి వాటిని అంత క్లోజ్గా ట్రాక్ చేయడం నాట్ వర్త్ ఎట్ ఆల్. మరి అలాంటప్పుడు ఎవరో ఒక ట్రాకింగ్ వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు బెటర్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. అక్కడ ఏంటంటే సిఎఫ్ఐ చదివిన క్యాండిడేట్లో 10 మంది ఒక టీమ్ లాగా ఏర్పడి మానిటర్ చేస్తున్నారు. వాళ్ళకి మనం ఇచ్చేదంటే 0.5 లక్ష రూపాయలు మెయింటైన్ చేసిన సంవత్సరానికి 500 ఇస్తున్నాం. అన్నిటి ట్రాక్ చేస్తారు కదా, బ్యాడ్ సెక్టర్, గుడ్ సెక్టర్ అన్నింటినీ, మనీ ఎక్కడ ఫ్లో అవుతుందో వాటిని పట్టుకుంటారు కదా. హిస్టారికల్ డేటా మన కంపారిజన్ కూడా చాలా ఈజీ. స్టాక్స్ నువ్వు గ్యారెంటీ ఇవ్వలేవు. అవును, హెచ్డిఎఫ్సి 4 ఏళ్ళ 0 లీడర్ అయి ఉండేవి, దానికే 0 అన్నప్పుడు లాస్ట్ 4 days నుంచి పెరుగుతుంది. అదర్వైజ్ కష్టం కదా. అందుకని మనం మధ్యలో డ్రాప్ అవుదాం అనుకున్నా అంటే మన దగ్గర స్టాక్స్ ఉంటే కష్టం, నీ ఇష్టం వచ్చినప్పుడు రావడం కుదరదు. మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు, 1 or 2 years కోసం నువ్వు ఖచ్చితంగా బయటపోవచ్చు కావాలంటే. ఎందుకంటే మనం తీసుకుంది 50 to 100 స్టాక్స్ పోర్ట్ఫోలియో కాబట్టి నేచురల్ నీకు ఆ సేఫ్టీ ఉంటుంది. అందుకనే మీరు స్టాక్ మార్కెట్లో ఉన్నారంటే బై డిఫాల్ట్ మీ దగ్గర 1 లేదా 2 మ్యూచువల్ ఫండ్స్ ఉండాలి. మీరు డైరెక్ట్ ట్రేడర్ అయినా స్టాక్ పిక్ చేసినా సరే స్టిల్ నీకు ఇది కావాలి. స్టాక్స్ ఎందుకు పనికొస్తాయి అంటే ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయినప్పుడు క్విక్గా మూవడానికి బాగా వస్తాయి. అందుకని నీకు ఇయర్ రిటర్న్స్ 50% కావాలి, 100% కావాలి, ఐఎమ్ ద ప్యాటర్న్ ట్రేడర్ అనుకోండి, ఖచ్చితంగా స్టాక్స్తో డీల్ చేయొచ్చు. బట్ ఇది రిక్వైర్మెంట్ డిఫరెంట్. లాంగ్ టర్మ్ వరకు బెటర్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే నీకు ఎవరో కావాలి మానిటర్ చేయడానికి, అది వాళ్ళు చేస్తున్నారు ఆ పని. అందుకని అది బెస్ట్ అనమాట. అందుకని మనం చూసిన పొలిటీషియన్ అందరూ కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు కదా. అవును, అందరికీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా, స్టాక్స్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు, ఒకటి ఎవరు తీసుకోవట్లేదు కదా. అందుకని చాలా మంది 50-50 బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇంకా బాగా పేరు ఇచ్చారో లేదో. రాహుల్ గాంధీ అనే వ్యక్తి మాత్రం ప్రాపర్ డైవర్సిఫైడ్, ఫుల్లీ డైవర్సిఫైడ్. అంటే తను కూడా తేజస్వి కూడా డైవర్సిఫైడ్. ఎందుకంటే 2 కోట్లు దీంట్లో ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి, 3 కోట్ల రూపాయలు స్టాక్స్లో ఉన్నాయి, ఫుల్లీ డైవర్సిఫైడ్. సో వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. తప్పకుండా వాళ్ళని బట్టి మనకి గైడెన్స్ అనేది ఇంకొంచెం అర్థమవుతూ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.